హలో గాయ్స్, నేను మీ అపర్ణ ఫ్రమ్ అమెరికా. సో తమిళ చూసేసారు, అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటి అని. అయితేనే మీకు చెప్పక్కర్లేదన్నమాట. సో డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మనం. సో చూసారు కదండి, మేమైతే దీపాలు కుందులు డాడీ అయితే తెచ్చారు, మట్టి కుందులు కూడా. అవన్నీ కూడా మేమైతే వాటర్లో నానబెట్టేసాం. మార్నింగ్ తెచ్చారు. ప్రతి ఇయర్ కూడా డాడీ కొత్త కుందులు తెస్తారండి. అంటే రిపీటెడ్ డిజైన్స్ కాకుండా వేరే వేరేవి తెస్తూ ఉంటారనమాట. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని ఉండిపోయాయి, మేము కొత్తవి కొన్ని తీయలేదు. సో అవి డాడీ తెచ్చినవి కూడా కొత్తవి తీసి మేమైతే వాటర్లో నానబెట్టేసాము ఉదయాన్నే. ఇంకా సాయంత్రం 4 అయింది. 4 నుంచి అయితే మేము స్టార్ట్ చేసాము. సో ఆ దీపాలు తీసి నేనైతే వాటర్ లేకుండా నీట్గా తుడుచుకుంటున్నాను. సో ఆ పక్కన అవి కూడా ఉన్నాయి కదా దీపాలు, అమ్మాయిలు పట్టుకుని ఉన్నట్టు. సో అవి కూడా లాస్ట్ ఇయర్వే కొత్తవి. సో అవి కూడా తీసాము ఈ ఇయర్ వెలిగిద్దామని చెప్పేసి. చూస్తున్నారు కదా, వాటర్ తడి లేకుండా, అస్సలు తడి లేకుండా మొత్తం క్లీన్ చేసేసుకుని ఇలాగైతే పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు మనమైతే అందులో ఆయిల్ అయితే పోసేసుకుందాము. సో ఆయిల్ పోసేసుకున్నాక అందులో మనం ఒత్తులేసేద్దాము. ఎందుకు అంత తొందరగా ఒత్తులేసేస్తున్నామంటే, మనం రెడీ అయ్యి మిగతావన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు చక్కగా నీట్గా ఒత్తులు అన్నీ అయితే నానతాయి. ఎంత ఎక్కువ నానితే ఎంత బాగా వెలుగుతాయి అని చెప్పేసి నేనైతే నానబెట్టేద్దామని చెప్పి ముందైతే చేసుకుంటున్నాము. ఇది ఎలాగా అంటే, మా ఇద్దరి పని ఎలా ఉంటుంది అంటే, ఒకటి నువ్వు వెలిగించి ఒకటి నేను వెలిగిస్తాను, కొన్ని నువ్వు ఒత్తులు వేయి కొన్ని నేను ఒత్తులు వేస్తాను అన్నట్టే ఉంటుంది. ఇద్దరం కూడా చెరుసగం పంచుకుంటూ ఉంటాము. ఇప్పుడు నేను వేస్తున్నాను కదా ఒత్తులు, తర్వాత తను వేస్తుంది అనమాట. నేనైతే 2 రకాల ఒత్తులు అయితే తీసుకొచ్చామండి. మధ్యలో ఉన్న వాటికేమో లావుగా ఉన్న ఒత్తులు అయితే తీసుకొచ్చాము. మిగిలిన అన్నిటికేమో సన్నగా ఉన్నవి వేద్దామని చెప్పి. లావుగా ఉన్నవి అయితే ఒక్కొక్కటి సరిపోతాయి, సన్నగా ఉన్నవి అయితే 2 వేసి పెట్టుకోవాలి కాబట్టి మిగతా వాటికి సన్నగా ఉన్నవి 2 వేసి ఒత్తులు తీసుకొచ్చి అయితే పెట్టామన్నమాట. నేను చూపిస్తున్నాను అనమాట తనకి. ఇదిగో ఇలాగా చివరిన ఇలా కొంచెం నలిపి కొంచెం అలా మొత్తం ఆయిల్ అది నానేటట్టు నువ్వు పెడితే బాగా వెలుగుతాయి అని చెప్పి. సో తను పెడతానంది. సో తనకైతే చూపిస్తున్నాను అనమాట నేను ఎలా పెట్టాలి ఏంటి అని. చూసారు కదా, సన్న ఒత్తులు 2 వేసి పెట్టాము. అవి ఎలాగా ఏంటి అనేసి చూపిస్తే నేర్చుకుని తను కూడా అలాగే పెడుతుంది. చూసారు కదా, సగం అది సగం నేను చేస్తూ ఉంటామన్నమాట. ఇప్పుడు ఆ అమ్మాయి వెలిగించేవి కూడా ఒకటి నీకు ఒకటి నాకు అని చెప్పింది. సరే అలాగే చేద్దాంలే కానీ అని చెప్పి పెట్టున్నాము. ఇప్పుడు నా వంతు అనమాట, నన్ను పెట్టమంటుంది నేను ఆయిల్ పోస్తుంటే. సో ఒత్తులు పెట్టాం కదా, సో ఆయిల్ కొంచెం పీల్చుకుంటాయి కదా, అందుకని వేసాను. కానీ కొంచెం ఎక్కువే వేసేసాను కొన్ని దాంట్లో. సో నేను కూడా ఇంకా నీది పెట్టు అంటే సరే అని ఇంకా నేను కూడా నా దాంట్లో పెట్టేశాను. సో ఇవన్నీ నాంతో ఉంటే మనం రెడీ అయిపోదాం. సో నేను కూడా రెడీ అయిపోయాను. సో ఇప్పుడు మనమైతే వెలిగించేద్దాం. అందులో 2 అయితే దేవుడి కోసం అని పెట్టాం కదా, సో అవి కూడా వెలిగించేద్దాము. తీసుకెళ్తున్నప్పుడు దేవుడి దగ్గర పెట్టేటప్పుడు కొంచెం పేపర్ మీద ఒలిగిపోయింది. అంత నీట్గా చేసుకున్నది ఒలిగిపోయిందని చెప్పి బాధ వేసింది. బట్ ఓకే, మరి ఇప్పుడు ఏం చేయలేం కాబట్టి ఇంకా అలానే వెలిగించేస్తుంటే, అది నాది కదా అని మా చెల్లి పక్క నుంచి అంటుంటే, సరేరా వెలిగించు అని చెప్పి తనకు కూడా తన చేతి కూడా ఒకటి వెలిగించాను అనమాట. సో నేనైతే ఈలోపు వెళ్ళి డాడీ మొన్న కొనుక్కొచ్చారనమాట పువ్వులు. సో అవి తీసుకుని అయితే రమ్మని చెప్పాను నేను తనకి. సో అవి తీసుకురావడానికి తనైతే వెళ్ళిపోయింది, మమ్మీకి ఇచ్చి ఫోను. సో తనైతే పువ్వులు తీసుకొస్తుంది. డాడీ మొత్తం 3 రకాల పువ్వులు తీసుకొచ్చారు. ఏంటంటే చామంతి పువ్వులు, ఎర్ర గులాబీలు, పసుపు గులాబీలు అయితే తీసుకొచ్చారు. ఆ చామంతి పువ్వులో గంధపు రంగు గులాబీ ఉంది చూసారు, ఎంత బాగుందో. అదంటే అమ్మవారికి ప్రీతంట. సో అమ్మవారికి అయితే పెట్టేశాను నేను. ఆ చామంతులు చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో. అలాగే పర్పుల్ కలర్వి కూడా గులాబీలు తీసుకొచ్చారండి. గులాబీలు కాదు, సారీ, చామంతి పువ్వులు తీసుకొచ్చారు. చూసారు కదా, అసలు పువ్వులు అలా పెట్టగానే అసలు ఎంత కళగా ఉన్నారో ఆ అమ్మవారు. ఎంత చూడముచ్చటగా ఉందో కదండి. అసలు పువ్వులు పెట్టి అలా అలంకరించుకుంటే మనసుకు కూడా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అసలు అక్కడ కూర్చున్నప్పుడు. సో అసలు శివుడిది కూడా ఉంటుందండి ఫోటో. కాకపోతే కిందన ప్లేస్ లేక మేము పైన ఉంటే ఆ పైన మేకుంటే దానికైతే మేము పెట్టేసుకున్నాం అనమాట దేవుడి ఫోటోని అయితే, శివుడిది. సో నేనైతే ఇంకా డాడీ అరిటాకులు కాదు, తమలపాకులు వక్కలు తీసుకొచ్చారు. సో వాటిలో అరటిపండు పెట్టి వక్కేసి దేవుడికి నైవేద్యం కింద అయితే మేమైతే పెట్టేశాము. ఇప్పుడైతే పెట్టేసిన తర్వాత నేనైతే హారతి ఇస్తున్నాను అనమాట. చెల్లి గంట కొడుతుంది. గంట లెఫ్ట్ హ్యాండ్తో కొట్టకూడదు అంటారు కదా. సో చెల్లికి గంట ఇస్తే తనకి గంట కొట్టింది. నేనేమో దేవుడికి హారతి ఇచ్చి ఇంకా కొబ్బరికాయ పట్టుకుని మొక్కుని అన్నీ చేసుకుని బయటికి అయితే వచ్చేసాము. సో చెల్లి నేను కొడతాను కొబ్బరికాయ అంటే, సరేరా నువ్వే కొడుదుగు అని చెప్పి తనైతే తీసుకెళ్ళి తన చేతికి అయితే కొబ్బరికాయ అయితే ఇచ్చాను, రాయిని అక్కడ పెట్టి.
సో తనైతే కొట్టడానికి తన పెట్టిన అవస్థలు చూడండి మీరు. రాయిని కొట్టి 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 కొబ్బరికాయని ఇసిరేసి అక్కడున్న రాయిని తీసుకొచ్చి ఇక్కడ దాకా పెట్టింది. సరే డాడీ అలా అయితే పగలదని చెప్పి దాని చుట్టూ ఉన్న పీచు ఉంటుంది కదా, అది తీసాక అప్పుడు ఒక 3 షాట్లు కొట్టాక పగిలింది. సో పగిలిన తర్వాత అందులో ఉన్న వాటర్ని అయితే గ్లాస్లోకి అయితే పోసేసుకున్నాము. చక్కగా నీట్గా పగిలింది కొబ్బరికాయ. ఆ కొబ్బరి నీళ్ళు తీసుకెళ్ళి నేనైతే దేవుడి దగ్గర పెట్టేసి వచ్చాము. అందరం దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత అందరం తలా ఒక కొంచెం తాగామన్నమాట. సో ఇప్పుడు ఆ దీపాలన్నీ కూడా తీసుకెళ్ళి మేమైతే హాల్లో పెట్టుకుంటున్నాం అనమాట. అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం, వెలిగించుకుందాం, బయట పెడదాం దీపాలు అని చెప్పి. సో అందరూ కూడా తలో చెయ్యి వేశారు. బయట అమ్మ ముగ్గేసి పెట్టింది అనమాట. సో ముగ్గుకి అటు ఇటు అమ్మాయి బొమ్మలు ఉన్నాయి కదా దీపాలు, సో అవి పెట్టమని చెప్పాను. ఎందుకంటే అవి 2 ఉన్నాయి కదా, సో అలాగా ఈ చివరన ఆ చివరన ఒకటి ఉంటే చూడడానికి బాగుంటుంది అని చెప్పి అలా పెట్టమన్నానండి. బయటన గాలి వస్తుంది, దీపాలు అలాగా ఆలోచిస్తున్నాం అనమాట. మేమైతే ప్రస్తుతానికి చాలా గాలి వచ్చింది. ఏదేంటో దీపాలు వెలిగించే మేము బయటకు వచ్చేంతవరకు కూడా అసలు ఏ గాలి లేదు. మేము బయటకు వచ్చేసరికి బోల్డ్ అంత గాలి కనిపిస్తుంది బయట. మామూలుగా కాదండి, చాలా గాలి వస్తుంది. ఊదతులతో వెలిగిద్దామని చెప్పి నేనైతే అగరబత్తులని తీసుకుని వచ్చాను బయటికి. ఎందుకంటే వాటితో వెలిగిస్తే తొందరగా అవుతుంది కదా అని చెప్పేసి అవి అయితే తీసుకొచ్చాను నేను. సో వేరే చోట అయితే పెట్టుకుని మేమైతే వెలిగించడం స్టార్ట్ చేసామన్నమాట. చూసారు కదా గాలి ఎంతలాగా వస్తుందో, గాలి అయితే విపరీతంగా వస్తుంది. మేము వెలిగిస్తున్నాము, అవి కొండ ఎక్కుతున్నాయి. అంటే ఆరిపోయాయి అనకూడదు అంటారంట, అందుకే కొండ ఎక్కుతున్నాయి అని చెప్తున్నాను. గాలి మేము వెలిగిస్తూనే ఉన్నాము, అవి కొండెక్కుతున్నాయి. ఇంక డాడీ అయితే మేము ఆ దీపాలతో తిప్పలు పడుతుంటే మా డాడీ ఏమో మధ్యలో పువ్వులు ముగ్గు మీద వేసి దాన్ని అయితే డెకరేట్ చేస్తున్నారు మా డాడీ. ఇది చూసారు కదా దీపాలు, మధ్యలో ఉన్నాయి మాత్రం బాగానే ఉన్నాయి. అలా పెట్టానో లేదో అలా కొండెక్కేస్తున్నాయి దీపాలు. అంత గాలి వస్తుందన్నమాట. లాస్ట్కి ఇంకా మా చెల్లికి కోపం వచ్చేసి ఆ దీపాలకి ఆపోజిట్గా గాలి వస్తుంది కదా, అక్కడికి వెళ్ళి అయితే కూర్చుంది. చూసారు కదా ఎన్ని తిప్పలు అయితే పడుతున్నామో వెలిగించుకోవడానికి. అలా వెలిగించాను అలా కొండెక్కిపోతుంది. అసలు వెలిగించడానికి కూడా చిరాకు వచ్చేస్తుంది అలా ఆరిపోతుంటే. సో నాకు ఇంక చిరాకు వచ్చేసి ఇంకా అలా లెగిసి కూర్చుని పోయాను. కొన్ని ఇంకా అలాగే పెట్టేసాము, తర్వాత వెలిగిద్దాంలే గాలి వెళ్ళిపోయినాక అని చెప్పేసి ఇంకా అలానే ఉంచాము. ఇంక మా చెల్లి కోపం వచ్చి వెళ్ళి అవతల వైపు కూర్చుందనమాట. గాలి రాకుండా అడ్డంగా కూర్చుంది. సో ఆ టైంలో అయితే కొన్ని వెలిగించగలిగాము. తర్వాత మరి ఇంకా ఎన్నిసార్లు చేసినా అలాగే ఆరిపోతుందని చెప్పి చిరాకు వచ్చేసింది అండి. కొవ్వొత్తి వెలిగించేద్దామని చెప్పి ఇంక కొవ్వొత్తి అయితే తీసుకురావడానికి లోపలికి అయితే వెళ్ళాను నేను. చూసారు కదా మా చెల్లి కూర్చున్నాక వెలిగిస్తే అది అంత చక్కగా వెలిగాయి. ఇవి కిందకి తీసుకెళ్దామని చెప్పి పెట్టాను, కానీ వెనకతల వైపు తూపు వైపు కొన్ని పెట్టాలన్నారని చెప్పి అవి వెనక్కి అయితే తీసుకుని వెళ్ళారు డాడీ. చూసారు కదా పెట్టినా కూడా కొన్ని కొండెక్కిపోయినాయి, కొన్ని ఉన్నాయి. సో ఇవేంటి అంటే ఇంక మా డాడీ లైట్ వాటర్ వేసి వెలిగి తీసుకొచ్చారు. ఫింగర్ పెట్టి టెస్ట్ చేస్తున్నా వెలుగుతున్నాయి లేదా అని టెస్ట్ వెలుగుతున్నాయి. సో వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇంక నేనైతే ఫిల్ చేయడం స్టార్ట్ చేశాను దీపాలని. చక్కగా అవే బాగున్నాయండి, అసలు వెలుగుతూ చక్కగా ఏ గాలి వచ్చినా ఏమొచ్చినా కూడా ఆరకుండానే చక్కగా నీట్గా కనిపిస్తున్నాయి మంచి లైటింగ్ తోటి. కొన్ని అయితే లైటింగ్ సరిగ్గా ఉండవు, అవి అయితే పనిచేయవు, బ్యాటరీకి సంబంధించినవి కదా. సో వాటిని కూడా కొన్ని పాతవి అయితే చాలా మటుకు పోయాయి, ఒక 2-3 మాత్రమే పనిచేసాయి. డాడీ మళ్ళీ కొత్తవి తీసుకుని వచ్చానండి. ఇందులో కూడా మళ్ళీ మా ఇద్దరికి షేరింగ్, నువ్వు కొన్ని నేను కొన్ని అని చెప్పి. సో అటువైపు అన్నీ నేను వెలిగించాను, ఇటువైపు అన్నీ మా చెల్లి వెలిగిస్తుంది. ఎక్కువైపోయినాయి అని చెప్పి వేలుతో తోసేస్తుంది వాటర్ కిందకి. సో సరే అని చెప్పి మా అమ్మకి ఫోన్ ఇచ్చేసి మేము వెళ్తున్నాము. వీడియో తీస్తున్నట్టు కూడా మాకు తెలియదు. తీసిన తర్వాత నేను వచ్చాక చూసుకుంటే తీసింది బాగానే తీసింది, నేను తీయలేదనుకున్నాను. సో చూసారు కదా ఎంత బాగున్నాయో, చూడడానికి ఎంత కలగా ఉన్నాయో, నిజమైన దీపాలలాగే చక్కగా వెలుగుతున్నాయి. ఇంకా కిందకి వెళ్ళిపోతే కింద ఇంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా వచ్చారన్నమాట కాల్చుకోవడానికి. లోపు మేము కింద దీపాలు కొవ్వొత్తి అన్నీ కూడా పెట్టేశాము. సో చూసారు కదా మేమే లేట్గా వెళ్ళాము, కిందన ఆల్రెడీ అందరూ స్టార్ట్ చేసేసారు. మేము వెళ్ళి ఫస్ట్ కాకర కొవ్వొత్తులు అలాగే వెలిగించి ఫస్ట్ అయితే కొంతసేపు ఉన్నాము. నేను మా చెల్లి కొట్టుకుంటున్నాము. అంటే మా చెల్లికి కాకర కొవ్వొత్తులు అంటే ప్రతి దీవాళికి ఏదో ఒకటి కాలుతుందండి తనకి, అందుకే అంత భయంతో ఉంటుంది తను. హైదరాబాద్లో ఉన్నప్పుడు దీపావళికి వెళ్ళి అంటే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానని చెప్పి ఎదురింట్లోనే ఉంటాయి, వెళ్తే కాలుజారి దీపమే పడి మూతి కాల్చుకుంది. అందుకే దానికి చాలా భయం అన్నమాట. మేము కిందన కాలు వస్తున్నాం కదా, పైనుంచి కనిపించలేదని మా అమ్మ అయితే కిందకి దిగారు. సో మా అమ్మ అయితే బయటకు వచ్చారనమాట. నేను మా చెల్లిని ఏడిపించడానికి బాగా ముందు ఉంటానండి, నేను ఏడిపించడానికి మాత్రం.
దాన్ని ఏడిపిస్తే అదేంటో అక్కలందరికీ అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, చెల్లిని ఏడిపిస్తే భలేగా ఆనందంగా ఉంటుంది కదా. నేను అంతే సాటిస్టిక్గా దాన్ని ఏడిపించి నేను ఆనందపడతాను అనమాట. సో నేనైతే ఇంకా చుచ్చుబుడ్డు పెట్టాను, వాళ్ళు అయ్యింది కదా అని చుచ్చుబుడ్డు పెట్టి నేనైతే వెలిగించి అనుకొచ్చాను. చాలా బాగా వెలిగింది, నాకైతే బాగా అనిపించింది. కానీ పొల్యూషన్ అయితే ఎక్కువైపోయింది. దానికి తోడన్నట్టు మా వాళ్ళేమో స్మోక్ బాంబ్స్ కూడా తెచ్చారు. చూసారు కదా భూచక్రాలు ఎంత బాగా తిరిగాయో కదా. పైనుంచి చూడడానికి భలే ఉంది కదండి. వాళ్ళ పని వాళ్ళది, మా పని అయింది. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మా పని మేము చేసుకుంటున్నాం. వాళ్ళు అటెలిగి ఇచ్చేస్తున్నారు, మేము ఇటెలిగి ఇచ్చేస్తున్నాము. మధ్యలో ఉన్న వాళ్ళకి ఎట్టెళ్ళలో కూడా అర్థం కాక అలా బుక్ అయిపోతున్నారు అనమాట మధ్యలో. చూసారు కదా, ఎవరి పని వాళ్ళదే. కొన్ని భూచక్రాలు కొన్ని చుచ్చుబుడ్లు పేలుతున్నాయని చెప్పి మాకు సౌండ్లకి చెవులు గీయి అంటున్నాయి. చూసారు కదా స్మోక్ బాంబు ఎలాగుందో, అవి చిట్టుపట్లు అని చెప్పి. చూసారా మధ్యలో నేను ఎలా వెళ్ళిపిస్తున్నాను మా చెల్లిని. సో అలా ఏడిపిస్తే అదేంటో ఒక రకమైన ఆనందం అయితే వస్తుంది నాకైతే. సో చూసారు కదా చిట్టుపట్లు అని చెప్పి మా చెల్లికి అయితే సీమటపాకాయలన్నా చిట్టుపట్లన్నా పేలేవంటే చాలా భయం. నాకేమో అవన్నీ పేల్చాలని ఆశగా ఉంటుంది. ఈసారి ఎందుకో మాకు కాల్చుకోవాలన్న మూడు ఏమీ లేదండి, అందుకే తక్కువ తెమ్మన్నాం, తక్కువ తెచ్చారు. ఏంటో లాస్ట్ ఇయర్ లాగా ఈసారి ఏంటో మాకైతే కాల్చాలి అన్న ఇంట్రెస్ట్ అయితే లేదు. బట్ ఏదో కొంతసేపు ఉన్నంత వరకు వెళ్ళి కాల్చుకొని చిన్న చిన్నవి కాల్చుకొని అయితే వచ్చేసాం మేము. అవి ఏంటో కానీ ఆరిపోతున్నాయి ఎంత తీసుకెళ్ళినా. చూసారు కదా అవి స్మోక్ బాంబులు, బాబాయ్ స్మోక్ ఎంత వస్తుందో, పొల్యూషన్ అయిపోతుంది. తర్వాత ఏవో బటర్ఫ్లైస్ అని చెప్పేసి అవి ఉన్నాయి, అవి వెలిగిస్తే బాగున్నాయి చూడడానికి కూడా. చూసారు కదా ఎంత బాగా భలేగా వస్తున్నాయో. నేనైతే తిప్పుకుంటూ ఆడుకుంటూ మా చిల్లి నేర్పించుకుంటూ నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను. ఇంకా నేనైతే సీమటపాకాయ వాళ్ళ చిన్న తెచ్చారు. సో ఆ వాళ్ళ కాల్చడంతో మాది కూడా ఇంకా ఎంజాయ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో కూడా ఇంత గైస్, మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, బాయ్.